శ్రీ సాయిరామ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇప్పుడు మొదటి లైన్ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు రెండో లైన్ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు శ్లోకమంతా ఒక్కసారి చెప్పుకుందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు, ఓ అర్జున, ఎప్పుడు ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతున్నదో అప్పుడు నేను అవతరించెదను అని తెలియజేయుచున్నాడు. ముందుగా మనము ధర్మము అనగా ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. భగవంతుడు ఈ విశ్వమునంతా సృష్టించి విశ్వమునందల ప్రతి ప్రాణి, ప్రతి వస్తువుకు నియమములు ఏర్పాటు చేశాడు. వాటిని పాటించటమే ధర్మము అని చెప్పవచ్చు. ధారయతి ఇతి ధర్మ. ధరం అనగా ధరించేది అని ఒక అర్థము. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనందరినీ కాపాడటానికి, అందాన్ని ఆనందాన్ని అనుగ్రహించడానికి భగవంతుడు కప్పిన పట్టు వస్త్రమే ధర్మము అని చెబుతారు. మనము ధరించే బట్టలు చలి నుంచి, వేడి నుంచి, దుమ్ము ధూళి నుంచి ఈ శరీరాన్ని కాపాడతాయి, మన మర్యాదను కాపాడతాయి, సౌందర్యాన్ని పెంచుతాయి కూడా. అలాగే మన శీలము, క్యారెక్టర్ను కాపాడేదే ధర్మము. సృష్టిలో ప్రతి పదార్థానికి దానికి తగిన ధర్మం ఉంది. ఉదాహరణకు పంచభూతాలలో నీటికి ప్రవహించుట ధర్మము. అయితే అగ్ని మండుతుంది, వేడినిస్తుంది. అదే అగ్ని యొక్క ధర్మము. మరి మనిషి యొక్క ధర్మము ఏమిటి? ఒక వ్యక్తికి, సమాజానికి, ఎవ్వరికీ బాధ కలగకుండా ప్రవర్తించటమే మానవ ధర్మము. మరి ఏది ధర్మము మనకు ఎలా తెలుస్తుంది? రామో విగ్రహవాన్ ధర్మ అనగా ధర్మము యొక్క స్వరూపమే రాముడు. శ్రీరాముడు తల్లిదండ్రులతోనూ, సోదరులతోనూ, సాటి మానవులతోనూ, శత్రువుతో ఏ విధంగా ప్రవర్తించాలో ఆచరించి చూపాడు. తన తండ్రి ఇచ్చిన మాట కొరకు, ఆడిన మాట తప్పరాదని నిరూపించుటకు 14 సంవత్సరముల అరణ్యవాసము చేశాడు. శ్రీకృష్ణుడు తన గురువు అయిన సాందీపముని కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చి గురుదక్షిణ చెల్లించాడు. యుద్ధము నేను చేయలేను అని అంటున్న అర్జునుడు అనుసరించవలసిన మార్గమును ఉపదేశించాడు. కనుక భగవంతుడు ఆచరించి చూపినది, భగవంతుడు బోధించినదే ధర్మము. మరి అగ్నికి మండుట ధర్మము అనుకున్నాము కదా. ఒకవేళ అగ్ని మండించుట అనే దాని సహజ ధర్మమును కోల్పోతే అది బొగ్గుగా మారుతుంది. అలాగే మనిషి కూడా తన సహజ ధర్మము అయిన మానవత్వము కోల్పోతే శివముగా ఉండవలసిన మనిషి శవముతో సమానమవుతాడు. మానవత్వము నశించినప్పుడు రాక్షసత్వముతో ప్రజలు పీడించబడతారు. కనుకనే మానవాళిని ఉద్ధరించుటకు, ధర్మాచరణ స్థాపించుటకు భగవంతుడు అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మమును అనుసరించే పాండవులకు అండగా ఉన్నాడు. వారి కష్టములన్నింటిలో తోడుగా ఉండి వారిని గెలిపించాడు. సత్యసాయి అవతారములో ధర్మమును అనుసరించే భక్తులందరికీ స్వామి తోడుగా, నీడగా నిలిచి ఉన్నారు. సత్యమును పాటించుట అనగా త్రికరణ శుద్ధి. ఇక ధర్మమునకు మూలము త్రికరణ శుద్ధి అని స్వామి చెబుతూ ఉంటారు. మనస్సులో చేసే ఆలోచన, నోటితో పలికే మాట,
చేతితో చేసే పని ఒక్కటిగా ఉండటమే ధర్మమునకు మూలము. కుమారుడిగా ఉన్నా, సోదరుడిగా ఉన్నా, విద్యార్థికైనా, ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా మనస్సు, మాట, పని ఒక్కటిగా ఉంటేనే ధర్మాచరణ సాధ్యమవుతుంది. స్వామి ఎంత చిన్న సందర్భంలోనైనా ధర్మమును ఆచరణలో నిరూపిస్తూ వచ్చారు. ఒకసారి విద్యార్థులతో స్వామి కొడైకెనాల్ వెళ్తున్నారు. విద్యార్థులు స్వామిని తమ వ్యాన్లో ఎక్కవలసినదిగా ప్రార్థించారు. స్వామి ఆ వ్యాన్లో 15 మంది వెళ్ళటానికి మాత్రమే డబ్బులు ఇచ్చినప్పుడు మరి 16వ వ్యక్తి ఎలా ఎక్కగలడు? మరొకరు ఎక్కాలి అంటే అదనంగా అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలి అని ధర్మ సూక్ష్మాన్ని తెలియజేశారు. బాలలకు నైతిక విలువలు అలవడితే సమాజమే బాగుపడుతుంది. స్వామి ధర్మోద్ధరణ నిమిత్తమై అవతరించారు. తమ అవతార కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి విద్యాలయాలను, శ్రీ సత్యసాయి బాల వికాస్ కార్యక్రమాన్ని నెలకొల్పారు. మానవతా విలువలను ఈ సంస్థలలో బోధించటం వల్ల నేటి బాలలే రేపటి పౌరులు కనుక వారు ధర్మ మార్గంలో నడవడంతో సమాజమే ధర్మ మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు మనం వెనుకబడిన దేశాలు కలిగిన సౌత్ ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో శ్రీ సత్యసాయి విద్యా విధానం వల్ల అక్కడి సమాజంలో వచ్చిన మార్పుకు ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఇకోటా అనే ప్రాంతంలో ఒకసారి కొన్ని ఇళ్ళు దుండుగులు తగులు పెట్టారు. అలా కాలిపోయిన ఇళ్లల్లో కొన్ని సత్యసాయి స్కూల్లోని పిల్లలవి. శ్రీ సత్యసాయి సేవా సమితి అలా దెబ్బతిన్న కొన్ని కుటుంబాలకు కొన్ని వస్తువులు ఇచ్చి సహాయపడింది. ఒకరోజు 1వ తరగతి చదివే పిల్లవాడు తన టీచర్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, మా అమ్మ నాన్న అడగమంటే చాలా సామాన్లు అడిగాను, ఊరికే ఇస్తున్నారు కదా అని అడగమంటే అన్నీ అడిగాను, నిజానికి మాకు అన్ని అవసరం లేదు అని ఆ పిల్లవాడు అవసరమైన కొన్ని సామాన్లు చెప్పాడు. ఆ పిల్లవాడి నిజాయితీకి ఆ టీచర్కి కళ్ళు చెమర్చాయి. అయితే ఈ సంఘటన ఇక్కడితో పూర్తి అవ్వలేదు. ఈ విషయం అంతా వాళ్ళ ఇంటిలో తెలిసిందే. వాళ్ళ అమ్మ వాడిని ఏమీ అనలేదు. తాను ఎక్కువగా తీసుకున్న సామాలు తనంతో తానుగా తెచ్చి ఇచ్చింది. చిన్న పిల్లవాడికి ఉన్న బుద్ధి నాకు లేకపోయింది, క్షమించండి అని కోరింది. విలువలతో కూడిన విద్య పిల్లలలోనే కాక తల్లిదండ్రులలోనూ, తద్వారా సమాజంలో మార్పు తెస్తుంది అని ఈ ఉదాహరణ నుంచి తెలుసుకోవచ్చు. కనుక అందరూ మానవతా విలువలను ఆచరణలో పెట్టుటకు ప్రయత్నం చేసి సమాజంలో ఆదర్శంగా నిలవాలి. జై సాయిరామ్.